అమ్మో! ఇలా చెప్పకూడదు నేను మామూలుగా. ఒక టిప్ చెప్పండి మా సబ్స్క్రైబర్స్ కోసం. ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ ని మీ ఛానల్ కి ఎలా తెచ్చుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు, నేను లాస్ట్ టైం వైజాగ్ లో యూట్యూబ్ ఈవెంట్ కి అటెండ్ అయిన విషయం. అక్కడ నేను చాలా మంది క్రియేటర్స్ ని కలిసాను అండ్ అలాగే యూట్యూబ్ కి వర్క్ చేసే పర్సన్స్ ని కూడా కలవటం జరిగింది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాను. అందులో ఒకరే రవిరాజ్ గారు అనమాట. సో మీకోసం నేను అప్పుడు ఆయనని కొన్ని క్వశ్చన్స్ అయితే వేయటం జరిగింది. కొంచెం మనకి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేశారు. యాక్చువల్ గా ఇలా వీడియో తీయకూడదమ్మా అని చెప్పారు. పర్లేదు సార్, కొంచెం మా సబ్స్క్రైబర్స్ కి చెప్పండి అని చెప్పేసి మీకోసమే ఒక వీడియో అయితే తీసుకొని రావటం జరిగింది. సో ఆయన స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మేనేజర్ రవిరాజ్ గారు. ఆయన ఏం చెప్తున్నారు యూట్యూబ్ గురించి, ఈ సబ్స్క్రైబర్స్ గురించి అనేది ఒక్క నిమిషం మీకోసం వీడియో ప్లే చేస్తాను, చూడండి. అంటే యూట్యూబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను. చాలా మంది సబ్స్క్రైబర్స్ డిమోటివేట్ అవుతూ ఉంటారు, వ్యూస్ రావట్లేదు అండ్ అలాగే సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. సో వాళ్ళకి మీరు ఇచ్చే ఒక చిన్న సజెషన్ కావచ్చు, ఏం చెప్తారు? మీరు బేసిక్లీ అమ్మో! ఇలా చెప్పకూడదు నేను మామూలుగా. ఒక టిప్ చెప్పండి మా సబ్స్క్రైబర్స్ కోసం. ప్రతి వీడియో మీరు ఇంప్రూవ్ అవుతూ వెళ్ళాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఏ షెడ్యూల్ అయితే ఫిక్స్ అయ్యి ఉంటారో ఆ షెడ్యూల్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే మీరు ఎవ్రీ వెడ్నెస్డే వీడియో అప్లోడ్ చేస్తానని చెప్పి మీ ఆడియన్స్ ఆ వెడ్నెస్డే ఎదురు చూస్తూ ఉంటారు. సో టీవీ సీరియల్ లో కూర్చున్న ఆడియన్స్ మీ వీడియోస్ కూర్చోవాలి అంటే మీరు వాళ్ళకి రైట్ షెడ్యూల్ కంటిన్యూస్ గా పెడుతూ ఉండాలి. మీరు 6 నెలలు పెట్టి ఇంకో 3 నెలలు పెట్టకుండా మళ్ళీ వస్తే చుట్టం చూపులకి ఆడియన్స్ నచ్చుకోరు అనమాట. కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. సో కంటిన్యూస్ గా కన్సిస్టెంట్ గా అప్లోడ్ చేయండి. ప్రతి వీడియో నుంచి వీడియోకి క్వాలిటీ పెంచుకుంటూ వెళ్ళండి. మీ కామెంట్స్, ఫీడ్బ్యాక్స్ ఏవైతే వస్తున్నాయో దాని నుంచి మీరు కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంప్రూవ్ అవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. రవిరాజ్ సార్ చెప్పిన ఇన్ఫర్మేషన్ మీరైతే చూసారు కదా. నాకు కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఆఫ్లైన్ లో అయితే షేర్ చేశారు అక్కడ. ఫస్ట్ థింగ్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ అందరికీ కావాలి. ఇక్కడ ఈ సబ్స్క్రైబర్స్ రోల్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఎందుకంటే ఇప్పుడు మన ఛానల్ ఎలా పర్ఫామ్ అవ్వాలి, ఎలా ఎదగాలి, రేపొద్దున మనకు రెవెన్యూ రావాలన్నా, అంతా బాగుండాలన్నా మన ఛానల్ ఈ సబ్స్క్రైబర్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఫాస్ట్ గా సబ్స్క్రైబర్స్ వచ్చే కంటే కూడా రైట్ ఆడియన్స్, రైట్ సబ్స్క్రైబర్స్ రావటం చాలా ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ ఇప్పుడు మీకు సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు ఫాస్ట్ గా వస్తుంటారు కొంతమందికి. మీకు ఆ సబ్స్క్రైబర్స్ ఏ వీడియోస్ నుంచి వస్తున్నారు, మీరు రేపొద్దున ఆ నుంచి కంటిన్యూ చేస్తారా లేదా, ఏ వీడియో నుంచి వచ్చారు, ఇలా చాలా ఇంపార్టెంట్. అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను నా దగ్గరికి రెగ్యులర్ గా ఛానల్ చెకింగ్స్ కూడా చాలా మంది వస్తుంటారు కదా. అసలు ఏమేమి మిస్టేక్ చేస్తున్నారనేది మీకు చెప్తాను. ఏం మిస్టేక్స్ చేస్తున్నారనేది తెలిస్తే అసలు మీకు ఎలా తెచ్చుకోవాలి సబ్స్క్రైబర్స్ అనేది మీకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకటే నిచ్ అనేది మెయింటైన్ చేయండి. బికాస్ ఎందుకంటే రకరకాల మీరు కేటగిరీస్ పెట్టినప్పుడు ఏదో ఒక ర్యాండమ్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ మీ నుంచి ఆడియన్స్ అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. మీరేమో వేరే కేటగిరీ పెట్టినప్పుడు వాళ్ళు ఆ వీడియోని చూడరు. సో అలా మీకు రాంగ్ ట్రాఫిక్ వచ్చి ఛానల్లో పడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ సబ్స్క్రైబర్స్ కోసం చాలా మంది చేసే బిగ్ మిస్టేక్ ఏంటి అంటే ర్యాండమ్ గా ఏది పడితే అది వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఏమన్నా అంటే నాకు వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఒక ఆడియన్స్ మన వీడియోని ఎందుకు చూడాలి అనేది మీరు ఒక క్వశ్చన్ వేసుకోండి. అసలు మనం ఏమి ఇస్తున్నాం ఒక ఆడియన్స్ కి, మన ఛానల్ ని ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక క్వశ్చన్ వేసుకోండి. ఇప్పుడు మీ ఏరియాలో ఒక 10 బట్టల షాపులు ఉన్నాయి అనుకోండి. మీరు దేనికి వెళ్తారు, ఏ షాప్ కి వెళ్తారు, ఎక్కడైతే కలెక్షన్ బాగుందో అక్కడికి మాత్రమే వెళ్తారు. సేమ్ అలాగే ఆడియన్స్ కూడా ఎవరి ఛానల్ అయితే కంటెంట్ బాగుందో వాళ్ళ ఛానల్ ని మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చేసేది నార్మల్ కంటెంట్, కుకింగ్ కావచ్చు, బ్లాగ్స్ కావచ్చు, ఏదైనా అందరూ అదే చేస్తారు. కానీ ఇక్కడ మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే మీ కంటెంట్ యూనిక్ గా ఉండాలి, కొత్తదనం అనేది ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ ప్రెసెంట్ యూట్యూబ్ లో ఏంటంటే హెవీ కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు మీరు ఏ కేటగిరీ అన్నా తీసుకోండి, ప్రతి ఒక్క కేటగిరీలో కూడా లాట్ ఆఫ్ క్రియేటర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. హెవీ కాంపిటీషన్ లో మన ఛానల్ ని ఒకరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే మన కంటెంట్ యూనిక్ గా ఉండాలి. ఇప్పుడు అందరూ బిర్యానీ వీడియోనే చేస్తారు. 100 మంది ఇప్పుడు అందరు చేసేది బిర్యానీనే, కానీ 100 మంది కూడా వాళ్ళకంటే ఒక డిఫరెంట్ యూనిక్ స్టైల్ అనేది ఉంటది. సో ఒకరి ఛానల్స్ విజువల్స్ బాగుంటాయి, ఒకరి ఛానల్లో వాయిస్ ఓవర్ బాగుంటది. అలా మీకంటూ మీరు ఒక యూనిక్ స్టైల్ అనేది తీసుకోండి.
సో ఇక్కడ నేను మీకు ఏం చెప్తాను అంటే, ఇప్పుడు మీరు ఏ నిచ్ అయితే చేస్తున్నారో ఆ నిచ్ లో పాపులర్ క్రియేటర్స్ ఎలా చేస్తున్నారు, కాంటెంట్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు, వాయిస్ ఓవర్ ఎలా ఉంది, విజువల్స్ ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి చెక్ చేయండి. చెక్ చేసి మీరు కూడా ఆ ప్యాటర్న్ లో వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఇప్పుడు కాపీ కొట్టమని నా ఉద్దేశం కాదు, కాపీ కొట్టకండి, జస్ట్ ఐడియా తీసుకొని మీ స్టైల్లో దాన్ని కొంచెం చేంజ్ చేసి మీరు ఎలా అయితే చేయగలుగుతారో అలా చేయండి. ఇక్కడ కంటెంట్ బాగుండాలి. ఇప్పుడు మీరేం ఎదురు చూస్తున్నారు, నా ఛానల్ కి సబ్స్క్రైబర్స్ ఎప్పుడు వస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. కానీ వ్యూవర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటారో చెప్పమంటారా? ఎవరి కంటెంట్ అయితే బాగుందో వాళ్ళ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేద్దాం. అరే ఏంటి ఎవరు కూడా బాగా చేయట్లేదు ఆడియన్స్ మైండ్స్ లో ఉంటది, అంతే కదా. మన వీడియో వాళ్ళకు సోదిలాగా అనిపించవచ్చు, లేదా మన కంటెంట్ వాళ్ళకి నచ్చకపోవచ్చు. మనం ఏంటంటే జనాలకు నచ్చేలాగా వీడియో అనేది చేయాలి. వెదర్ ఇన్ఫర్మేషన్ అన్నా ఉండాలి, లేదా ఎంటర్టైన్మెంట్ ఫార్మాట్ లో అన్నా మన వీడియో అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మిస్టేక్ ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ మీరు కొంతమంది ఉంటారు, ఎలా అంటే మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, నేను మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తాను అని చెప్పేసి పక్క వాళ్ళ లైవ్ లలోకి వెళ్లి కమెంట్ చేస్తూ ఉంటారు, వీడియోస్ కింద కమెంట్ చేసి అలా సబ్స్క్రైబర్స్ ని తెచ్చుకుంటూ ఉంటారు. ఇలా తెచ్చుకొని ఏం లాభం చెప్పండి? సబ్స్క్రైబర్ కౌంట్ ఉంటేనే సరిపోతుందా? వ్యూస్ అవసరం లేదా మీకు? ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఒక రకంగా హ్యాపీనే, కానీ వాళ్ళు రేపు పొద్దున మీ వీడియో చూడాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ సబ్స్క్రైబర్ కౌంట్ ఉంటేనే మనకేం ఛానల్ నడవదు కదా. సబ్స్క్రైబర్స్ ని చూసుకొని మనకేం యూట్యూబ్ నుంచి మనీ రాదు, వ్యూస్ ఇంపార్టెంట్. ఇప్పుడు మన వీడియో అప్లోడ్ చేయగానే ఫస్ట్ 3 అవర్స్ మన సబ్స్క్రైబర్స్ మన వీడియోని ఎలా రిసీవ్ చేసుకున్నారనే దాన్ని బట్టే నెక్స్ట్ మీ వీడియో జనాలకు చూపించాలా వద్దా డేటా నమ్ముతుంది. ఈ సబ్స్క్రైబర్స్ మన వీడియోని చూస్తున్నారా లేదా, వీళ్ళు హైలీ ఇంట్రెస్ట్ గా ఉన్నారు మన వీడియో పైన అంటేనే ఆ వీడియోని ఇంకా ఇట్ హెల్ప్స్ టు రీచ్ అని చెప్పేసి చాలా మందికి మన వీడియోని సజెస్ట్ చేస్తుంది. వీళ్ళే మన వీడియో చూడట్లేదు అంటే ఈ వీడియోని ఇంకా జనాలకి పంపదు. సో అలా మీకు ఈ రాంగ్ ఆడియన్స్ ని, రాంగ్ సబ్స్క్రైబర్స్ ని మీరు తెచ్చుకోవద్దండి. నెక్స్ట్ వచ్చేసి రిలేటివ్స్ కి కానీ ఫ్రెండ్స్ కి కానీ బలవంతంగా సబ్స్క్రైబ్ అనేది కొట్టించకండి. బికాస్ వాళ్ళు పలానా వాళ్ళు మీ వీడియో చూస్తారు అన్న వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. లేదు వాళ్ళు చూడరు అంటే మీ ఫ్రెండ్ అయినా మీ ఇంట్లో వాళ్ళైనా కూడా సబ్స్క్రైబ్ అనేది చేయొద్దని చెప్పేసేయండి ఓపెన్ గా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వేస్ట్. కౌంట్ ఉండి వ్యూస్ రాకపోతే వేస్ట్. బికాస్ ఎందుకంటే ఇప్పుడు నా ఛానల్ కింద కమెంట్స్ కావచ్చు, లేదా చాలా మంది ఏం చెప్తూ ఉంటారంటే, అక్కడ నాకు 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అయినా కూడా నాకు వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. అలా మీ ఛానల్ ఆ స్టేజ్ కి రాకూడదు అనేసి నేను ఆర్గానిక్ గా వెళ్ళండి అని చెప్పేసి సజెస్ట్ చేస్తున్నాను. అలా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆర్గానిక్ గా అడగండి. ఎంత పెద్ద తోప్ క్రియేటర్ అయినా కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటది. మీరు కాల్ టు యాక్షన్ అనేది చేయాలి. సో నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి చెప్పాలి. ఇప్పుడు నేను ప్రతిరోజు వీడియోలో కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఎందుకు చెప్తాను చెప్పండి? అడుగుతే కానీ అమ్మాయిని కూడా అన్నం పెట్టదు అని చెప్పేసి అంటారు కదా. సేమ్ అలాగే ఇప్పుడు క్రియేటర్స్ అనే ఇప్పుడు మన వీడియోస్ చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుళ్ళు. వాళ్ళని మనం అడగడంలో తప్పేముంది? అడగాలి కూడా, అడగాలి. యూట్యూబ్ రూల్స్ ప్రకారం కూడా అడగాలి. సో ఆర్గానిక్ గా మీరు అడగండి, నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి కాల్ టు యాక్షన్ అనేది ప్రతి వీడియోలో చేయండి. సో మీ కంటెంట్ వాళ్ళకి నచ్చితే డెఫినెట్ గా వాళ్ళు సబ్స్క్రైబ్ అనేది చేస్తూ ఉంటారు. అలా ఇక్కడ ఏంటంటే నేను చాలా మందిని గమనించాను. ఇప్పుడు పక్క వాళ్ళు ఏదో చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళది చూసి కాపీ కొట్టి అదే వీడియోస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఎంతసేపు అని పక్క వాళ్ళ మీద డిపెండ్ అవుతారు? వాళ్ళు కంటెంట్ చేస్తేనే మీరు కంటెంట్ చేస్తారు. అలా డిపెండ్ అయితే అది చాలా తప్పు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు క్రియేటర్ అంటే ఏంటి? ఓన్ గా కాంటెంట్ అనేది క్రియేట్ చేయటం. మీకంటూ మీరు ఒక రికగ్నైజేషన్ తెచ్చుకోవాలి అంటే మీ కంటెంట్ లో ఒక యూనిక్నెస్ ఉండాలి. మీరు ఒకటి ఏదైనా కొత్తగా సృష్టించగలగాలి. అదే కదా కాంటెంట్ క్రియేషన్ అంటే. నెక్స్ట్ ఇంకొంతమంది ఏమంటూ ఉంటారంటే, అక్కడ నేను ఫేస్ చూపించను, వాయిస్ చూపించను, ఛానల్ ఎలా నడపాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇప్పుడున్న హెవీ కాంపిటీషన్ లో, ఇప్పుడున్న స్ట్రిక్ట్ యూట్యూబ్ రూల్స్ లో ఇది సాధ్యపడదు. ఇప్పుడు ఏ కంటెంట్ చేసుకోవచ్చు, బట్ అది ఎన్ని రోజులు ఉంటది అనేది మనకు గ్యారంటీ లేదు కదా. ఎప్పుడైనా యూట్యూబ్ రూల్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉండొచ్చు. లాస్ట్ టైం July 15 అప్డేట్ వచ్చింది. సో అలా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, మారుతూనే ఉంటది. కాబట్టి ఇక్కడ ఏంటంటే నేను ఏం చెప్తాను అంటే, మీరు ఫేస్ చూపించినా ఫేస్ చూపించకపోయినా అట్లీస్ట్ మీరు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఖచ్చితంగా ట్రై చేయండి, ఇవ్వండి. మీరు ఫేస్ చూపించకపోయినా ప్రాబ్లం లేదు, వాయిస్ ఉంటే మీరు ఏ కంటెంట్ చేస్తూ కూడా వాయిస్ ఓవర్ ఇస్తే మీకు మానిటైజేషన్ అవుతుంది, యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తుంది. ఇక్కడ ఫేస్ లేకుండా, వాయిస్ లేకుండా వాళ్ళు కూడా ఎలా సబ్స్క్రైబ్ చేసుకుంటారు చెప్పండి? చేసుకోరు కదా. మన నుంచి కొంచెం బెస్ట్ కంటెంట్ ఇస్తేనే కదా వాళ్ళు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునేది.
సో అలా చెప్పుకుంటూ పోతే చాలా మిస్టేక్స్ అనేవి చేసుకుంటున్నారు. రాంగ్ వీడియోస్ ని పెట్టి సబ్స్క్రైబర్స్ ని తెచ్చుకుంటున్నారు. ఇలా మీరు చేసుకుంటూ పోతే ఇక్కడ ఏంటంటే యూట్యూబే మిమ్మల్ని వాడుకుంటది తప్ప యూట్యూబ్ ని మీరు యూటిలైజ్ చేసుకోలేరు. ఇప్పుడు యూట్యూబ్ ఏముంది, మీరు ఏం వీడియో పెట్టినా కూడా హ్యాపీగా మీ వీడియోస్ పైన యాడ్స్ వేసుకుంటది, కానీ మీకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ అనేది రాదు. సో ఇది జరుగుతుంది. కాబట్టి ఈ మిస్టేక్స్ అన్ని ఏవి చేయకుండా మీరు కంటెంట్ అనేది ది బెస్ట్ ఇచ్చి మీ కంటెంట్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొనివ్వండి. మీకు లేట్ గా వస్తారా, 10 మందే వస్తారా, 5 మందే వస్తారా, మీ ఫేస్ కావచ్చు, మీ వాయిస్ కావచ్చు, మీ కంటెంట్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొనివ్వండి. కొంచెం లేట్ అయినా కూడా ఆర్గానిక్ గానే వెళ్ళండి. ఛానల్ కి ఫ్యూచర్ ఉంటది, హెల్తీగా గ్రోత్ అవుతది. సో ఈ మిస్టేక్స్ అయితే అవాయిడ్ చేయండి. సో ఇప్పుడైతే సబ్స్క్రైబర్స్ రావటం కోసం మనం ఏం చేయాలి అనేది చెప్తాను. సో మీరు లాంగ్ వీడియోస్ చేస్తున్నా కూడా, లైవ్లు చేసి వాచ్ టైం తెచ్చుకుంటున్నా కూడా కొంతమంది ఏంటంటే కంప్లీట్ గా షార్ట్ వీడియోస్ ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. కంపల్సరీ మీరు షార్ట్ వీడియోస్ అయితే పెట్టండి. రెగ్యులర్ గా మీరు రోజుకి 1 లేదా 2 షార్ట్ వీడియోస్ రెగ్యులర్ గా చేసుకుంటూ రండి. నెక్స్ట్ వచ్చేసి ఒకటే నిచ్ మీద ఫోకస్ చేయండి. అప్పుడే మీకు ఆర్గానిక్ గా ఛానల్ అనేది బాగుంటది. అల్గరిథం ప్రకారమైన, సబ్స్క్రైబర్స్ ప్రకారమైన, వ్యూస్ ప్రకారమైన అంత బాగుంటది. నెక్స్ట్ వచ్చేసి మీ వీడియో లాంగ్ వీడియో అయినా కూడా లేదా షార్ట్ వీడియో అయినా కూడా మీ ఇంట్రొడక్షన్స్ బాగుండేలాగా ప్లాన్ చేసుకోండి. బికాస్ ఎందుకంటే మీ కంటెంట్ స్టార్టింగ్ వాళ్ళని కొంచెం అట్రాక్ట్ చేసేలాగా ఉందనుకోండి, వీడియో మొత్తం చివరి వరకు చూస్తారు. అప్పుడు మీ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలా నెక్స్ట్ వచ్చేసి థంబ్నెయిల్స్, టైటిల్స్ క్లిక్ చేయాలి అనిపించేలాగా మంచి ఐ క్యాచీ థంబ్నెయిల్స్, క్యాచీ టైటిల్స్ అనేవి పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి కమెంట్స్ కి రిప్లై ఇవ్వండి. ఇప్పుడు మీరు ఒక వీడియో చేస్తారు, వాళ్ళు ఏదో వాళ్ళకి తోచింది, మీరు ఆ రోజు ఆ వీడియోలో మాట్లాడిన దాని ప్రకారం వాళ్ళు కమెంట్ అనేది పెడుతూ ఉంటారు. రిప్లైస్ ఇస్తే అరే ఈ సబ్స్క్రైబర్ నాతో మాట్లాడుతుంది కదా, రిప్లై ఇస్తున్నారు కదా అని చెప్పేసి కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే మీ వీడియోకి చేంజ్ అనేది ఉండాలి. ఇప్పుడు స్టార్టింగ్ లో ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు. ఇప్పుడు వీడియో స్టార్టింగ్ లో అందరూ కూడా ఎడిటింగ్ బాగాలేకపోవటమో, వాయిస్ బాగాలేకపోవటమో, ఏదో ఒకటి అందరూ చాలా మిస్టేక్ చేస్తూ ఉంటారు. కానీ ఫస్ట్ డే మీరు ఎలా ఉన్నారో నెక్స్ట్ ఒక 50వ రోజు కూడా అలానే ఉండకూడదు. ఈ వీడియోకి ఆ వీడియోకి కొంచెం చేంజ్ ఉండాలి. మీలో ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి. వీడియోకి ఇంప్రూవ్మెంట్ ఉండాలి. వీడియో క్వాలిటీ కావచ్చు, మీరు చెప్పే కంటెంట్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా వీడియోకి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్ళండి. ఆటోమేటిక్ గా మీరు జనాలకి నచ్చుతారు. అలా నెక్స్ట్ వచ్చేసి మీ నిచ్ ఏదైతే ఉందో ఆ నిచ్ లోనే ట్రెండింగ్ టాపిక్స్ మీద ఫోకస్ చేయండి. అప్పుడు మీకు ఎక్కువ వ్యూస్ రావడానికి స్కోప్ ఉంటది. వ్యూస్ వస్తే ఆటోమేటిక్ గా సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు వచ్చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఈ సబ్స్క్రైబర్స్ రావటానికి మీ సబ్స్క్రైబర్స్ కి ఏ కంటెంట్ అయితే నచ్చుతుంది అనేది మీరు మీ అనలైటిక్స్ లోనే చెక్ చేసుకోవచ్చు. ఇదంతా మీకు వైటీ స్టూడియోలో ఉంటది. సో ఈ వైటీ స్టూడియో మీరు అనలైటిక్స్ ని కొంచెం అర్థం చేసుకున్నారు అనుకోండి, మీరు హ్యాపీగా ఈజీగా సబ్స్క్రైబర్స్ ని తెచ్చుకుంటారు. ఇది ఎలా అర్థం చేసుకోవాలి ఏంటి, మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది, కంప్లీట్ గా వైటీ స్టూడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి ఆ వీడియో చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు రవిరాజ్ సార్ గారు స్టార్టింగ్ లో చెప్పారు, చుట్టం చూపు లెక్క అలా వచ్చి అలా పోకూడదు అని చెప్పేసి. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ అండి టు గెట్ సక్సెస్. మీరు కన్సిస్టెన్సీగా లేకుండా ఎంత మంచి కంటెంట్ పెట్టినా కూడా మిమ్మల్ని ఆడియన్స్ అనే వాళ్ళు మర్చిపోతారు. మీకు వచ్చిన సబ్స్క్రైబర్స్ కూడా ఇనాక్టివ్ అయిపోతారు. కాబట్టి మీరు ఈ రోజు వీడియో కంపల్సరీ మీ ఛానల్లో నెలకి ఇన్ని వీడియోస్ అని చెప్పేసి పలానా టైం కి మీరు షెడ్యూల్ అనేది పెట్టుకొని వీడియోస్ అనేవి ప్రాపర్ గా మంచి కంటెంట్ అనేది రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ ఉంటే సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు వాళ్ళే వస్తారు. ఇప్పుడు మీరు ఈ రోజు వీడియో పెట్టి 4 నెలలు 5 నెలల తర్వాత వీడియో పెడతాను అంటే ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎలా వస్తారు సబ్స్క్రైబర్స్? రారు. కాబట్టి కన్సిస్టెన్సీ గా ఉండాలి. ఇవన్నీ మీరు వర్కౌట్ చేయండి. కంటెంట్ బాగుంటే మీకు సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్ గా వస్తారు. మంచివి పోల్స్ కూడా పెడుతూ ఉండండి కమ్యూనిటీలో. వీళ్ళని ఎక్కువ షార్ట్స్ చేస్తూ ఉండండి. ఇక్కడ లాంగ్ వీడియో ఏదైతే చేస్తారో లాంగ్ వీడియోలో ఇక్కడ కొంతమంది ఇంకో డౌట్ కూడా అడుగుతుంటారు, లాంగ్ వీడియోలో ఒక కంటెంట్, షార్ట్ వీడియోలో ఒక కంటెంట్ పెడతాను, ఇది వర్కౌట్ అవుతుందా అని చెప్పేసి. ఇది అస్సలు చేయొద్దండి. బికాస్ ఎందుకు అంటే ఇప్పుడు ఈ షార్ట్ నుంచి వచ్చే సబ్స్క్రైబర్స్ ఉంటారు, ఇక్కడ లాంగ్ వీడియో చూడరు, ఇది వేరే కంటెంట్, అక్కడ మీ ఛానల్ డౌన్ అయిపోతుంది. ఇది మీకు ఎఫెక్ట్ అనేది ఇప్పుడు తెలియదు. ఇప్పుడు నేను చెప్తున్నా కాబట్టి ఇది మీకు జస్ట్ వింటుంటారు, కానీ ఈ ఎఫెక్ట్ మీకు పర్సనల్ గా ఒకానొక డే కి మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు చాలా మంది ప్రాబ్లం అదే, 1,00,000
సబ్స్క్రైబర్స్ 2 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా నాకు వ్యూస్ రావట్లేదు అక్క అని చెప్పేసి వచ్చి ఛానల్ చెకింగ్ చేయించుకోవడానికి రీజన్ ఏంటి అంటే ర్యాండమ్ కంటెంట్స్ పెట్టి మీరు సబ్స్క్రైబర్స్ తెచ్చుకుంటారు. ఇక్కడ ఏంటంటే లాంగ్ వీడియో ఏదైతే చేస్తున్నారో అదే వీడియో షార్ట్ ట్రైలర్ లాగా కూడా వదలండి. ఇప్పుడు ఈ షార్ట్స్ నుంచి ఒక సబ్స్క్రైబర్స్ వచ్చారనుకోండి, అదే కేటగిరీ మీరు లాంగ్ వీడియోలో కూడా పెడితే ఛానల్ ఆర్గానిక్ గా హెల్తీగా గ్రోత్ అయ్యి మీకు రెవెన్యూ అనేది ప్రాపర్ గా వస్తుంది. అసలు మీరు యూట్యూబ్ ఛానల్ ని ఎందుకు స్టార్ట్ చేశారు చెప్పండి? రెవెన్యూ కోసమే కదా. అందరూ డబ్బుల కోసమే స్టార్ట్ చేస్తారు. ఆ డబ్బులే రావాలి అంటే మీరు ఇదంతా చేయాలి. ఐ మీన్ ప్రాపర్ వేలోనే వెళ్తేనే కదా అది రీచ్ అవుతారు. సబ్స్క్రైబర్స్ ఏముంది, 1000 సబ్స్క్రైబర్స్ వస్తే యూట్యూబ్ లో మనీ వస్తుంది, అంతే కదా. ఈ 4000 వాచ్ టైం అనేది బిగ్ టాస్క్. ఈ 4000 వాచ్ అవర్స్ ని తెచ్చుకున్నారు అంటే ఈ గ్యాప్ లో మీకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు. అది విషయం. ఈ 4000 వాచ్ అవర్స్ ని ఎలా తెచ్చుకోవాలి ఏంటి అనేది కూడా మన ఛానల్లో వీడియో పెట్టాను, ఒకసారి వాచ్ చేయండి. సో ఓవరాల్ గా సింపుల్ గా చెప్పాలి అంటే ఒకటే నిచ్ మీద వెళ్ళి కన్సిస్టెంట్ గా ఉండి మీరు మంచి కంటెంట్ ఇస్తే డెఫినెట్ గా సబ్స్క్రైబర్స్ వస్తారు. ఇంకా మీకు ఈ టాపిక్ పైన ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనకు మంచి యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్లో చాలా వీడియోస్ జెన్యూన్ కంటెంట్ ఉంది, ఒకసారి మీరు ఆ వీడియోస్ ని కూడా వాచ్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.